ఏదన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? డబ్బులు ఏమంటున్నాడు, కోసినా రావట్లేదు, రక్తం కూడా రావట్లేదు అంటున్నాడు. ఇది ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడవలసిన మాటలు కాదు అవి. ఇలా ఒక గుర్తుపెట్టుకుంటే మన ఫ్యామిలీలో ఇలా తండ్రికి మనకి కొడుకైనా కష్టం వస్తే గిట్ట తండ్రికి ఏదైనా కూడా తీసుకొచ్చి పిల్లల కోసం పెట్టే తత్వం ఉంటుంది. మన రాష్ట్రానికి సీఎం అంటే ఒక తండ్రి లాంటి వాడు. ఇవాళ చూసుకుంటే గిట్ట ఒక డబ్బులు నన్ను కోసిన వాళ్ళు డబ్బులు రావననే విషయం కరెక్ట్ కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కూడా కొన్ని సడలింపులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరు సమస్య పరిష్కారం చేయాలి. ఇలా చూసుకుంటే గిట్ట మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 50,000 మంది ఆర్టీసీ కార్మికులు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేయాలని చెప్పేసి ఇలా వరకు మాట్లాడితే నాకు చాలా బాగా 18,400 కోట్లు వస్తున్నాయి కాబట్టి మీకు ఇస్తా, మీరు పరిపాలన లేరనే మాట్లాడుతున్నాడు. అది నిజంగా నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, అది ఒక వారు మాట్లాడాల్సిన ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడవలసిన మాటలు కాదు ఇవాళ. ఎందుకంటే రాష్ట్రాన్ని మనకు ఏది ఏమైనా ఎంత బడ్జెట్ వచ్చినా ఎంత ఇన్కమ్ వచ్చినా మనం రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలన చేయాలి. ఇలా చేయాలి తప్ప నగర మీరు కోసినడం ఆనాడు కూడా గతంలో తీసుకుంటే గిట్ట మా దగ్గర పార్టీ దగ్గర పైసలు లేవు అని చెప్పేసి ఏడ్చి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం ముఖ్యంగా 42 మంది సింపత్తుని గెలిచిన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు ఏం చేయడం వల్ల రాలే ఈ రాష్ట్రం. 42 మంది 4 సార్లు 5 సార్లు 3 సార్లు ఓడిపోయారు ఇలా ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతంలో. వాళ్ళందరూ కూడా పాపం తెలంగాణలో మనకు చూసుకుంటే గిట్ట ఎట్లుంటుంది అంటే 2 సార్లు ఓడిపోయిండు పాపం, ఇద్దామనే ఇంటెన్షన్ ఉంది. ఆ విధంగా వచ్చింది పరిపాలన రావడం వల్ల అధికారం వచ్చింది వారికి. అదేవిధంగా ఒక సీఎం వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మనకు డబ్బులు లేవనంటే మన దగ్గర డబ్బులు లేవంటే బ్యాంకులు లోన్ ఇవ్వండి. ఏదైనా రాష్ట్రం నా దగ్గర ఏం లేదన్నోనికి పైసలు మనం ఎందుకు ఇచ్చామండి? వీళ్ళు లాస్ అయ్యిండు, మన దగ్గర ఏం లేదు, మనకి ఇన్కమ్ సోర్స్ లేదు మనకండి, మనమే అప్పియ్యము. అదేవిధంగా వేరే రాష్ట్రాలు ఎట్లా ఇస్తాయండి? మనకు ఆర్బీఐ మనకు కొన్ని ఎట్లా ఇస్తారండి అప్పు? మా రాష్ట్రము ఇలా డెవలప్మెంట్లో ఉంది, అభివృద్ధిలో ముందుంది, మాకు ఏదైనా అవసరం ఉంది, మాకు రాబడి ఉంది, ఇన్కమ్ ఉంది మాకు రాష్ట్రంలో అని చెప్పేసి ఇక్కడ వస్తాయి అది చేస్తారు. ముఖ్యంగా వీళ్ళు ఇవన్నీ మాటలు అవన్నీ 6 గ్యారంటీ స్కీములు తెచ్చినవాడికి ఖచ్చితంగా నేను గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ని ఒక్కటి చెప్తున్నా, ఈ ఫ్రీ సంక్షేమాలు తీసేయండి. ఈ ఫ్రీ సంక్షేమాలు ఉండడం వల్ల ఇదంతా ఈ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకు అవసరంకి కంపల్సరీ ఒక పింఛన్లు తప్ప మిగతా ఏ స్కీమ్ ఉండదు. ప్రజలకు పని చేయమని చెప్పాలి కానీ నేను సంక్షేమాలు ఇస్తాను, నేను ఫ్రీగా ఇస్తాను అని చెప్పే విధానం. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మేయడంలో న్యాయం ఉందండి. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇలా ప్రతి గవర్నమెంట్ ఉన్నటువంటి ఆఫీసులో తీసుకోండి, వాళ్ళు డ్యూటీకి ఎక్కిన తర్వాత ఇలా చూసుకుంటే 2-3 ఏళ్ళకి వాళ్ళకి 30-40 వేలు శాలరీ అయితే పాపం ఆర్టీసీ వాళ్ళ జీతాలు 4,000 రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇలా ఒక రిటైర్మెంట్కి దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీ జీతం ఎంత అండి? 25 నుంచి 30,000 జీతం ఇలా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ. ఇంచుమించు 40,000 జీతము, 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళ జీతం 30-40 వేలు జీతం ఉంటే వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజు ఏం కడతారు, వాళ్ళ రెంట్లు ఏం కడతారు, వాళ్ళు ఏ విధంగా బతుకుతారండి? కంపల్సరీ ఎవరికి ఏం చేసినా ఆర్టీసీ సంస్థ జీతాలు పెంచాలి. అదేవిధంగా చూసుకుంటే గట్రా మనం పవర్ ఉంది ఇలా ఎలక్ట్రికల్ వాళ్ళందరికీ లక్షలు అది కూడా కార్పొరేషనే కదా అండి. వాళ్ళకేమో లక్షలు జీతాలు వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా ఎంత పని చేస్తున్నారండి ఆర్టీసీ కార్మికులు. ఇలా వాళ్ళకి జీతాలు ఎందుకు ఉంచదు? కంపల్సరీ వాళ్ళకి రావాల్సినటువంటి 7 PRCలు డిఏలు 7 DLని అవన్నీ కూడా పెంచి కంపల్సరీ వారి జీతాలు కూడా పెంచాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే అందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయాలి. ఇలా వారు ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సీఎంగా హోదాలుండి నాతో కాదు చేయమంటే గిట్ట ప్రజలుగా తిరగబడి కొట్టే తీసుకొస్తుంది. ఎందుకంటే ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడపాలి. సరే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఇబ్బంది అయినా కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మేము ఇంప్రూవ్ చేసుకుంటాం, బడ్జెట్ ఇన్కమ్ చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాము, కంట్రీని పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పాలి. మరి అట్లాంటప్పుడు ఏం లేనప్పుడు మరి ఈయన దుబాయ్ టూర్లకు ఎందుకు పోతుండు? మేము దుబాయ్ టూర్లకు మేము డబ్బులు తీసుకొచ్చినాము, ఫారెన్ ట్రిప్స్ ఇన్ని కోట్లు పట్టుకొచ్చినామని చెప్పి మరి వట్టి మాటలు చెప్పడం ఎందుకు? కంపల్సరీ ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని డెవలప్ చేసే సంకల్పంతో ముందు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ మీరు కొట్లాటలు బంద్ చేసి మీరు రాష్ట్రం ఏ విధంగా ముందడుకోవాలని మీరు ఫస్ట్ అది మీద దాన్ని దృష్టి పెట్టండి. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉందండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం నచ్చకనే కాదు, ఈ ప్రభుత్వం మంచి చేస్తాయని చెప్పేసి మన కొత్త గవర్నమెంట్ కోరుకుంది. నువ్వు కొత్త గవర్నమెంట్ కోరుకున్న తర్వాత ఇలా ప్రజలు నేనైతే ఏ విధంగా నేను కావాలని కోరుకున్నప్పుడు నువ్వు అదేవిధంగా ఆ గవర్నమెంటే మంచి అని వచ్చినప్పుడు ఇంకా నువ్వు చేసిందేముంది, నేను కొత్తగా నువ్వు చేయందేముంది? అంటే మీ వ్యక్తిగతంగా మీరు డబ్బులు సంపాదించుకోవడం, వ్యక్తిగతంగా మీరు డెవలప్ కావడానికి కోసమే రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నట్టుంది. కాబట్టి కంపల్సరీ ఏదేమైనా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి. ఇలాంటి చేతగాని మాటలు సీఎం గారు మాట్లాడడం అది సరైనది కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఆర్టీసీ వాళ్ళు ప్రతి గవర్నమెంట్లో ఇలా ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్?
నిజమండి, జీతాలు పెరిగి శాలరీ పెరగండి. వారు చేయడంలో తప్పు లేదండి, ఆర్టీసీ కార్మికులు చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే పాపము 30 సంవత్సరాలు జీతం చేయడానికి 30,000 జీతం ఉంటే ఎట్లా బతుకుతండి? వాళ్ళ భార్య పిల్లల్ని అదే ఇలా సాధారణ కానిస్టేబుల్ ఇలా డ్యూటీలు ఎక్కిన తర్వాత 2 సంవత్సరాలకి వాళ్ళ జీతం 50,000 అవుతుందండి. 30 ఏళ్ళు కష్టపడ్డని జీతం 30,000 ఉంటే అది న్యాయం అంటున్నా. వాస్తవానికి చెప్పాలంటే మనము ఇలా అందరి వైపు మాట్లాడాలి. ఇలా ఆర్టీసీ కార్మికుల సమస్య చాలా అండి. 7 PRCలు ఉన్నాయండి, వాళ్ళకి ఇవ్వాల్సింది డిఏలు ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ చూసుకుంటే గిట్ట 30 సంవత్సరం మనమే ఆలోచిద్దామన్నా, 30 ఏళ్ళు కష్టపడి 30,000 జీతానికి మనం చేస్తాం. ఇలా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఒక్కొక్క ఎంప్లాయీకి 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు, అది కూడా కార్పొరేషన్, ఇది కూడా కార్పొరేషన్. కాబట్టి కంపల్సరీ వారు పనిచేస్తున్నటువంటి జీతానికి కంపల్సరీ వరకే జీతాన్ని న్యాయం చేయాలా. ఇలా ఒక డైలీ లేబర్ చూసుకోండి అండి, రోజు 900 రూపాయలు తీసుకుంటున్నాడు అంటే 27,000 రూపాయలు ఒక లేబర్ పనిచేసే వ్యక్తి 27,000 రూపాయలు సంపాదిస్తుండు. వాస్తవానికి వారికి హామీలు ఇచ్చిరండి, మేము గవర్నమెంట్లో విలీనం చేస్తున్నామని చెప్పేసి కేసీఆర్ గారు జీవో తీసుకొచ్చారు, అప్రూవల్ చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉన్నదా లేదా? ఇలా గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్క సమస్యను కూడా మనం పరిష్కరించడమే గవర్నమెంట్ అంటే ప్రజలు. ప్రతి ఒక్క సమస్యలు, అందరి సమస్యలు పరిష్కరించాలి. వీళ్ళు ఏం పని చేయని వాళ్ళు అట్లాంటి జీతాలేమో లక్షలు వేస్తున్నారు, వాళ్ళ PRCలు వేస్తున్నామని చేస్తున్నారు. ఫ్రీ బస్సు కంపల్సరీ కార్పొరేషన్ మీద వేటు వాడడం వల్ల అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలండి. ఆ స్టేట్ గవర్నమెంట్ సక్రమంగా వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇక గవర్నమెంట్ ఈ పరిస్థితిలో వచ్చే దాన్ని ఆపేయడమే మంచిది. ఎందుకంటే ఈ విషయంలో కూడా నేను మాట్లాడుతానా, ఇలా గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇచ్చిన కూడా సీఎంనే తిడుతారు జనాలు, ఆడవాళ్ళు. వీడు రేవంత్ రెడ్డి గాలిపోను అట్లా ఇట్లా అని చెప్పి తిడుతున్నారు. ఇలా బస్సులలో పోతే మనం ఏ బస్సులు ఎక్కినా కూడా రోజుకు ప్రతి బస్సులో ఒక 10 కొట్లాట్లనే అవుతున్నాయి. కాబట్టి కంపల్సరీ ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరూ కూడా ఒక గంట లేట్ అయినా కూడా అదే బస్సులో ఎక్కిపోతున్నారు. కాబట్టి కంపల్సరీ గొడవలు అవుతున్నాయి. అయినప్పటికీ కూడా చెప్పలే కానీ ప్రజలు ఇక ఎట్లుంటారు, కంపల్సరీ కొట్లాడుతారు. అదే మంచి చేసినా కూడా జనాలు తిట్టేసి తీసుకొచ్చింది. ఇప్పుడు జనాలు మనం అందరూ ఆడవాళ్ళందరికీ ఫ్రీగా ఉండాలి, ఆడవాళ్ళకు ఫ్రీగా ఉండాలని చెప్పేసి వారు మంచి చేసారు. కానీ ప్రజలు ఏం చేస్తారు, ప్రజలు తిడుతున్నారు. ఫ్రీ అని అన్నారు, మళ్ళీ ఆడలేమంటారు. ఈ ఫ్రీ బస్ పెట్టకుండా మంచిగా ఉంటారు. కాబట్టి ఏదైనా అన్నా కూడా ఒకటే గవర్నమెంట్కి విన్నపిస్తున్నా, ప్రభుత్వంలో ఏదైనా కూడా ఫ్రీగా అనేది పెట్టొద్దు. ఏదైనా కూడా డబ్బులు చెల్లించాలి, కష్టపడి పని చేసుకోమని చెప్పాలి తప్ప ఇలాంటి ఉచితాలకు అలవాటు చేయొద్దు, అలవాటు పడొద్దు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.